హలో ఎవ్రీవన్, ఇవాళైతే మేము సరుకులు తెచ్చుకోవడానికి వాల్యూ జోన్కి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ నుంచి లంచ్ చేయడానికి పిస్తా హౌస్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ వెళ్తూనే ఫస్ట్ మనకు కాంప్లిమెంటరీగా సూప్ అయితే ఇస్తారు, మటన్ సూప్ చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ మేము చికెన్ ఫ్రై పీస్ మండి అయితే చెప్పాము. మా అబ్బాయికి బాగా ఫేవరెట్ అనమాట. సో ఎప్పుడు దానికే వెళ్తాం ఇంకా వెళ్తే పిస్తా హౌస్లో. సో అలాగా అది అయిపోయినాక ఇంకా కింద ఇలా బేకరీ సెక్షన్ ఉంటుంది కదా, అక్కడ పేస్ట్రీస్ తీసుకునే వచ్చాము. మేము కంపల్సరీ పేస్ట్రీ అయితే తీసుకుంటాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి, అన్నీ ట్రై చేసాము. ఆల్మోస్ట్ బటర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్, పిస్తా ఇలా చాలా ఉంటాయి. నాకైతే పర్టికులర్గా నాకు పైనాపిల్ చాలా ఫేవరెట్, చాలా బాగుంటుంది అనమాట. సో మనకు తినేటప్పుడు కూడా పైనాపిల్ పీసెస్ బాగా వస్తుంటాయి, ఫుల్ జ్యూసీగా ఉంటుంది. అండ్ మేము ఒక 3 పైనాపిల్ తీసుకొని, అండ్ మా బాబుకి బ్లాక్ ఫారెస్ట్ బాగా ఇష్టమని అది తీసుకున్నాడు. సో ఇవైతే బ్లాక్ ఫారెస్ట్ 50 రూపీస్ పడింది, పైనాపిల్ అయితే 25 రూపీస్ అనమాట. అన్నిటికన్నా పైనాపిల్ చాలా తక్కువ కాస్ట్. అండ్ అలాగే ఒక మిల్క్ బ్రెడ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కొత్తగా కొంచెం మ్యాంగో, స్ట్రాబెర్రీ ఇవి జామ్ రోల్స్ అని ఉంటే, సో మ్యాంగో ట్రై చేద్దామంటే మ్యాంగో తీసుకున్నాము. సో ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. సో వచ్చాక ఓపెన్ చేస్తున్నాము. ఈ మ్యాంగో జామ్ది అయితే 99 రూపీస్ పడింది అనమాట. 4 రోల్స్ వచ్చాయి పెద్దవి. టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఈ బ్లాక్ ఫారెస్ట్ వచ్చేసి బాగుంది, అది 50 రూపీస్ పడింది. ఇది వచ్చేసి పైనాపిల్ది, అన్నిటికన్నా తక్కువ కాస్ట్ అక్కడ అన్ని పేస్ట్రీస్ కన్నా. నాకైతే చాలా ఇష్టము, చాలా బాగుంటుంది. 25 రూపీస్ ఈచ్ పడింది అనమాట. సో వస్తూనే ఫస్ట్ అన్ని టేస్ట్ చూసేసాం. సో ఇంకా ఇవన్నీ టేస్ట్ చూసేసి పక్కన పెట్టేసి, ఇంకా మాకు వాల్యూ నుంచి తెచ్చుకున్న సరుకులు అయితే చాలా ఉన్నాయని తీసి సెట్ చేయాలి. నాకు మళ్ళీ ఈవినింగ్ ఇంకా క్లాసెస్ ఉంటాయి, అబాకస్ క్లాసెస్. సో నేను అబాకస్ టీచ్ చేస్తాను స్టూడెంట్స్కి. సో ఇంకా స్టూడెంట్స్ వచ్చే టైం అవుతుంది. సో నేను ఫాస్ట్గా అలా అన్నీ టేస్ట్ చేసేసి ఇంకా సర్దుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. సో ఇవే అనమాట, ఇవన్నీ తీసి ఇంకా సర్దుకోవాలి. సో అంతే, ఇంకొక షార్ట్ వీడియోతో వచ్చేస్తా. బాయ్.